నమస్తే నేను ప్రియా మ్యాగ్నెట్ న్యూస్ కు స్వాగతం. డబ్బున్నోడి పదవుల ఆకాంక్షకు పల్లి కొండేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను పాడు చేస్తున్నారంటూ సత్యవేడ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియా ముఖంగా ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. సురుడుపల్లి కొండేశ్వర స్వామి పవిత్ర గుడి ఆవరణలో రాజకీయ నాయకుల సభ నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈవో లతాను ప్రశ్నించారు. దేవాలయం చైర్మన్ పదవిని నిబంధనలను అధిగమించి డబ్బు ఉన్నాడు అన్న కారణం చేత నేర చరిత్రలు ఉన్నవారికి కట్టబెట్టడం తగదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాలు సహించబోరని, ప్రజల రేషన్ బియ్యాన్ని అమ్ముకుని కేసులో పట్టుబడిన వ్యక్తులు తప్ప మరెవరూ ఈ పదవికి దొరకలేదా అని ప్రశ్నించారు. బోర్డు సభ్యులుగా షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తులను ఎందుకు తీసుకోలేదని వివరణ ఇవ్వాలి అని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ తెగల అభివృద్ధికి పాటుపడుతూ ఉంటే మరోవైపు షెడ్యూల్ తెగ ప్రజలను టీడీపీకి దూరం చేయడం తగదన్నారు. తమిళనాడు, చెన్నైలో కాపురం ఉన్న వ్యక్తులను ఏ కారణం చేత బోర్డు సభ్యులుగా చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలి అని ఆయన అన్నారు. గ్రూప్ టెంపుల్ 5 years కదమ్మా. గ్రూప్ టెంపుల్స్ ఎన్ని ఏళ్ళు ఉన్నావా? 6 years. ఏడుకు వచ్చే 1 year 2 months. 7 సంవత్సరాలు అయింది. మొత్తం టోటల్ 19 నుంచి నేను వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నేను అపాయింట్మెంట్ చేసి నేనే కదా. గుజ్జిరెడ్డిలో తీసుకొచ్చి నేను అపాయింట్మెంట్ నేనే కదా ఫస్ట్ కదా. 7 సంవత్సరాలు ఎప్పుడైనా నేను గురించి మాట్లాడినా నీ ప్రోటోకాల్ ఎందుకు వేస్తున్నావు? ఎంతమంది చైర్మన్ ఉండేది నీకు ముందు? నేను చైర్మన్ కాదమ్మా. ఇంతకుముందు నీవు చైర్మన్ ఉండేటప్పుడు కానీ బుజ్జిరెడ్డి ఉన్నాడు, ఇద్దరు ఉన్నాడు. ఎంతమంది చైర్మన్లు ఉన్నారు? ఇతను ఇప్పుడు వచ్చాడమ్మా. అంతకుముందు ఎంతమంది ఉన్నారు? ఎమ్మెల్యే అనేటువంటిది ఆదిమూలం కాదు, ఒక ప్రోటోకాల్. ఎమ్మెల్యే ఎవరన్నా చేస్తారు. రేపు నీవు కూడా ఎమ్మెల్యే కావచ్చు. రిజైన్ చేసి నీ ప్రోటోకాల్ ఏమైంది? నీవు అడగాల్సిన బాధ్యత లేదా? కాదమ్మా, నీ డ్యూటీ నేను చేసావా? ఇప్పుడు నేను ఎప్పుడైనా గుడికి పోయి, ఇది పవిత్రమైన గుడి, సురుటిపల్లి గుడి, నెంబర్ ఆఫ్ టైం చేస్తాను. వాడు సంతోషాపన చేసావు నన్ను తీసుకొచ్చి. ఏమైంది? కాదమ్మా, ఒకటి చేసావు, రెండోసారి చేసావు. పోలేరు. అవును, ఏం చేసావు? అది మళ్ళా సార్ అది వచ్చేసి అది అగ్రిమెంట్ రావాలి, ఆర్జేసీ లెటర్ పెట్టాలి కదా సార్. డిఈ గారు ఎస్టిమేషన్స్ వస్తే అది అప్పుడు కమిషనర్ నుంచి వచ్చిన తర్వాత ఇదేం చదువు ప్రోటోకాల్ ఎవరు ఇచ్చారు చూడలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇది కలెక్టర్ ఇచ్చాను. నేను కలెక్టర్ పెట్టుకున్నాను. నా కోసం కాదు ఇది. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఒక ఆదిమూల ఎమ్మెల్యే కాదు, ఎంతోమంది రావచ్చు. కానీ గుడిలో, పవిత్రమైన గుడిలో, దేవస్థానం గుడి ఉంది. ఆ చైర్మన్ వస్తాడు, ఇంకో చైర్మన్ వస్తాడు, ఆనంద వస్తాడు, ఇంకోటి వస్తాడు. అటని ఎమ్మెల్యే పేరు తీసేస్తారా? తీసేస్తారు. చెప్పులు ఇవ్వరా? చైర్మన్ ఎవరైనా రావచ్చమ్మా, ఎమ్మెల్యే పేరు తీసేస్తారా? నేను ప్రజాప్రతినిధి, ఎలక్ట్ అయిన వాడిని. నేను వాళ్ళు నామినేట్ పోస్టులు వచ్చిన వాళ్ళు కాదు. నేను వేసుకొచ్చింది నేను. ఆ రామచంద్ర తీసేసి 4 లెటర్ పెట్టి వేసుకొచ్చిన మంచి పెట్టారేసి ఈ ఊళ్ళో 4-7 ఏళ్ళు నేను పెట్టాను. ఇక్కడ నీవేం చేసావు? నువ్వు ఇతరుల కన్సర్న్ ఎవరమ్మా తట్ట ఎత్తాల్సింది? తట్ట ఎవరు ఎత్తారమ్మా గుడిలో? ఒక ఎమ్మెల్యే ఎత్తాలా తట్ట, పట్టు వస్త్రాలు. ఒక చైర్మన్ ఎత్తారా? 3వ వ్యక్తి తట్ట ఎత్తారా, పట్టు వస్త్రాలా? ఎవరు నేర్పించారు మీకు ఈ విద్య? నా కోసం కాదు, భవిష్యత్తులో కూడా భగవంతుడు ఈశ్వరుడు మొటికెళ్ళేస్తాడమ్మా. నాకే కాదు, మీకు అందరికీ కూడా మొటికెళ్ళేస్తాడు. ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈ పవిత్రమైన సోమవారం ఇది, అందుకే నేను రోజు వచ్చాను. నాకు అవసరం లేదమ్మా గుడిలో ప్రోటోకాల్ పట్టించాలా, గుడిలో సాల్వలు వేసుకోవాలా, గుడిలో శంకుస్థాపన చేసుకోవాలంటే ఆలోచన లేదు. ఎవరికైనా కూడా చట్టాన్ని అతిమిరిస్తే, భారత రాజ్యాంగ చట్టించిన హక్కును ఉల్లంఘిస్తే మీరు జవాబుదారి ఉండాలి. ఒక ఎండోమెంటు దీనికి ట్రస్ట్కు నువ్వు ఈవో, నువ్వు ఇదే రెస్పాన్సిబిలిటీ పర్సన్. చైర్మన్ ఈరోజు ఉంటాడు, పోతాడు. కోర్టులు ఉండేటప్పుడు మీరు దొంగతనంగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. మీరు కోర్టులు ఉంది కదా, స్టిల్ ఉంది, కోర్టులు ఉందమ్మా. లేదంటే వాయిస్ నెంబర్ తెప్పిస్తాను ఉండు. నేను ఎప్పుడైనా మేము ప్రోటోకాల్ అడిగినాను. మా ఇంటి గడ్డ వస్తువులు పోతాను, నా పేరు లేకుండా మీరు ముద్రించారు. ఆదిమూలం కాదు, కావాల్సింది
ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే నాకు ఎవరు చదివి వినిపిస్తుంది ఏముందో నేను పంపించింది కాదు గవర్నమెంట్ ఏముందో వచ్చిన చూడు ఎవరికి పెట్టినా చూడు ఏదో పరిస్థితి చదవలారా మీరైనా చదవండి మీరైనా చదవండి మహేష్ పడి అడ్రస్ పడి గట్టి పడి బా From Prasanna Kumar Suryadevara, Secretary General to Legislature, Velagapodi, Amaravati, to the Collector, Tirupati District, Tirupati. Amaravati dated 28th October 2025. Sir, subject Andhra Pradesh Legislative Assembly, violation of protocol, notice given by Sri Koneti Adimulam, MLA, Satyaved Assembly Constituency, against district official, reminder regarding reference. The Secretariat's letter number 107 by Legislation 2025 dated 12/8/2025. I am to invite your attention to the reference stated and request you to the expedited the reply in the matter within a week from the receipt of this letter, filing which the concerned officials may have to appear before the Committee of Privileges. Yours faithfully, V. Vishwanathan, from Secretary to General Legislature. 7 రోజులుగా కలెక్టర్కి ఇచ్చారు ప్రొవిజన్ కమిటీ ఎవరు అందుకే నేను ఎస్పీ దగ్గర నాకు కోట కాలే వద్దు మీ యొక్క ఎస్కార్ట్ కూడా వద్దు అని చెప్పాను ఎస్కార్ట్ తీసుకుంటున్నాను చూసావా నేను ఎస్పీ అన్నాడు ఎస్కార్ట్ పంపించాడు నాకు ఎస్కార్ట్ వద్దన్నాడు నేను సర్వసాధారణంగా ఉంటాను ప్రజల కోసం వచ్చాను నేను ప్రజలకు పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇచ్చాడు గెలిపించాడు ప్రజలకు పని చేయ వచ్చాను తప్ప నాకెందుకండి బుర్రు వెనక బుర్రు ఈ ప్రాంగణంలో మీటింగ్ పెడతారండి గుడి వరకు గుడిలో ఏం జరిగినా అతని బాధ్యత కానీ ఈ ప్రాంగణంలో పార్టీ మీటింగ్లు పెట్టి మీరు ఈడ భోజనాలు పెట్టుకొని టేబుల్ చేసుకొని తింటారండి ఎక్కడ సాంప్రదాయం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసా ఇది నేను ఎప్పుడైనా రాను ఫోన్ చేసి చెప్పానా ఇప్పుడేమన్నాడు మీ ఎదురుగానే అన్ని పంపించండి అన్నాడు నేను కలెక్టర్ గారు కూడా రేపు చెప్తా డిఆర్స్ మీటింగ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తున్నాడు కొడతాడు నేను చెప్పకూడదు చేయకూడదు మనము మీరు ఇలా తప్పుడు పనులు చేస్తే అంటే మీరు రెడ్లు నాయులకి మీరు కావేరి కాయాలనుకుంటున్నారా మీరు పొలాలు పిచ్చిలు పెట్టుకొని మీరు పొలా రాజకీయం చేయాలనుకుంటున్నారా ఏమిటంట పొలాలు కూడా ఉంది దేవుడి దగ్గర ఉందా ఆ విధంగా పొలం ఉంటే రామచంద్ర నోటి రావచ్చా మీరే వింటున్నారు చైర్మన్ చెప్పాడు నేను చేశానంటున్నాడు ఆమె చైర్మన్ చెప్పాడు చేశాడంటారా ఎన్ని రోజులు నిన్ను కాపాడుతాడు చైర్మన్ ఎన్ని రోజులు నిన్ను రక్షిస్తాడు ఎన్ని రోజులు నిన్ను దీవిస్తాడు భగవంతుడు చూసుకుంటే ఈశ్వరుడు నేను చెప్పకూడదు భగవంతుడు ఈశ్వరుడు పార్వతి పర్యటన చూసుకుంటారమ్మా నువ్వు చల్లగా ఉండు మంచి పని మీకు నేను చేయకూడదు నేను చెప్పకూడదు కానీ జరుగుతుంది రచ్చ వస్తుంది దయచేసి మా ఎలక్ట్రానిక్ మహేష్ 1 నిమిషం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా నమస్కారం చేస్తున్నాను ఇది పార్వతి గుడి ఇది వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియాలని విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదన్నీ జరగని చిన్న చిన్న విషయాలు చూడరు మా పాపం ఇది ఎలా అతని పైన కేసులు ఉందా పలానా మనుషులు తమిళనాడులో పెట్టారా అతను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఉండాడా అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రికి తెలియదండి ఇది ఈ మధ్యలో జరిగిపోయింది అది వాళ్ళు చేసిన తప్పైనా మనం చేసిన తప్పైనా అది గురించి ఎందుకంటే ఇది పవిత్ర స్థలం మనం మాట్లాడకూడదు నేను నాకన్నీ కాదు భవిష్యత్తులో ఇలాంటి తప్పు మీరు చేయకూడదని చెప్పి మీకు తెలియజేయడానికి వచ్చాను మీకు కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా నేను ఎవరిపైన తక్కువ అని చేసిన అవసరం లేదు భగవాన్ చూసుకుంటాడు ఆల్రెడీ ఈక్వల్ మనం వీడు హెచ్చు వీడు తక్కువ అని కాదు కానీ ఒక చైర్మన్ చెప్పినా ఒక ఎమ్మెల్యే చెప్పినా మంత్రి చెప్పినా సార్ ఇది సార్ గైడ్ లైన్స్ ఇలా ఇదే రామచంద్ర ఉన్నాడు ఈవో చైర్మన్ చెప్పిన కూడా చేయలేస్తున్నాం నేను ఎమ్మెల్యే చెప్పిందా చేస్తాను చెప్పి పట్టుకున్నాడు చైర్మన్ చెప్పిన కూడా చేయలే కానీ ఎమ్మెల్యే చెప్పిన చేస్తున్నాను ఎమ్మెల్యే పేరు చేస్తున్నాను అన్నట్టు అటువంటి వాడిని నేను మార్చేసా ఇక్కడి నుంచి అంటే ఈ ప్రాంగణంలో ఎవరి మాట్లాడదు దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను టైం విల్ బి కమ్ కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ
ఎండోమెంట్ మినిస్టర్ గారికి, గౌరవ ఎండోమెంట్ కమిషనర్